నమస్కారం. నువ్వేమ్మా ఏముంటుంది రైతులు ఇప్పుడు రోడ్డు పైన పెట్టి రైతులు వచ్చినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి అసలు ఏంది ఇబ్బంది, ఎందుకు చేయాలా, ఇంత ఇబ్బంది అవసరం పెట్టాయి. 3 రోజులు 3 దినాలు తిరుగుతాను. 3 రోజుల నుంచి రైతులు కావాలని ఇబ్బంది పెడుతున్నారా? అవునమ్మా, 20 నిమిషాలు పడితే కూడా ఏమైంది? 3 రోజుల నుంచి ఇచ్చేది ఏమైనా ఇబ్బంది ఉందా? అవునమ్మా, 11 రోజుల నుంచి 3 రోజుల నుంచి రైతులు వచ్చి నీకోసం పని పడవలు క్రాప్ కాల అది ఓటీసీ ఎన్ని చేయాల్సిందే ఆయన చేయాలి. మరి ఎందుకు చేయలేదు? అవునమ్మా, ఎందుకు రాదు? ఒకరికి రాదు, ఏదైనా ఒకటి అందరికీ పోతాయా? మరి అందరూ అదే కదా అది ఏం ప్రాబ్లం ఇడా? ఎందుకు ఈ మిగతా అన్ని చోట్ల ఎక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాయి కదా, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఏ పర్టికులర్గా ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఓకే, ఉద్యోగం ఇచ్చింది మనకి ఎందుకు మనం జీతాలు తీసుకుంటున్నాము? కాదు కాదు, ఇదే తప్పు. సార్ దగ్గరికి మీరు వెళ్ళకుండా ఒకే పంచాయతీ సెక్రటరీ ఇద్దరే పనిచేస్తారు. 5 మంది ఇదే పంచాయతీలో పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారే మీరు స్టాఫ్? ఎన్ని సచివాలయాలమ్మా? 2 సచివాలయాలు. ఎంతమంది మా స్టాఫ్? ఇద్దరు పనిచేసారు, 20 మంది పనిచేయలేరా? అన్యాయం కదా ఇది. అందులో పిల్లకాయలు మీరు పని చేయలేదంటే మీరు ఫోన్లు ఎత్తకుండా, పని చేయకుండా, కరెక్ట్ గా గైడ్ చేయకుండా పోతే ఎట్లా? సార్ వచ్చి ఇక్కడ చూసుకోవాలన్నా సమస్యలు మనం చూసుకోవాలా, మన విధి అది. ఇంతమంది ఇట్లా మాట్లాడితే వెళ్ళిపోతాం మీరు బండ అనేది ఏం మీరు 12 అంతా బ్రేక్ వేసుకొని చెప్పు. ఎవడు బేగా లేకుండా దానికి సమాధానం చెప్పండి. నేను నిరూపిస్తున్నా బేగ వేయకుండా పిల్లలు వచ్చి బేగాలు వేసుకొచ్చింది నేను నిరూపిస్తున్నా. ఇప్పుడు వన్ పిల్ల బాగా రాత్రి 11 గంటలకు వచ్చి బేగం వేసుకొని పోయినామా? 11 గంటలకు రాత్రి పోయిండేది. పోగులు కాదు, నైట్ లో 11కి. ఏందబ్బా ఇది? ఏంది మనం ఎందుకు జీతాలు తీసుకునేది? ఇంకా రేపు అసిస్టెంట్ మొత్తం ఎవడో నేర్చుకుంటుంది అనుకో, ఎవడు మీద వచ్చింటుంది? ఈ ఊర్లో మీద వచ్చిందండి. సీరియస్ గా తీసుకొని కలెక్టర్ ఫోన్ చేస్తా. మీరు సీరియస్ గా తీసుకొని చేసి కంట్రోల్ చేయకపోతే చేయండి, లేకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోండి. టేక్ వాట్ ఎవర్ ద యాక్షన్ ఈజ్. చాలా మోసంగా వేస్తామక్క. ఇప్పుడు అక్కడ మ్యాంగో డ్యూటీస్కి వెళ్ళారు, వాళ్ళు పిలిపించేస్తారు. చెప్తా బయోమెట్రిక్ ఇచ్చేది బయోమెట్రిక్ లేదని నువ్వే నాతో చెప్తే పోయింది. నాకేం చెప్తే నాతోనే చెప్పారు. ఒకటి దొంగలేకపోయినారు, ఒకటి పని చేయలేదు అంతే కదా. లేదు ఇంకోటి కూడా నా ఈకే
చేసుకోవాలంటే మీరు చెప్పాలి కదా మరి. ఏం పని చేస్తారు? ఏం పని చేస్తున్నారు? సచివాలయంలో ఏం పని చేస్తున్నారు? చెప్పాలి కదా. రైతులతో వాళ్ళకి ఏది సమస్య తీసుకురావద్దు ఆయన దయచేసి మనం వచ్చి ఎత్తుకొచ్చి వాళ్ళని నడుపుకొని రాపించుకొని పోవాలంట. ఇదే మనిషి నేను వచ్చాడు వాళ్ళ చెట్లు ఇచ్చి మళ్ళీ నా ఇంటికాడ వచ్చి రాసుకొచ్చిన్నాడు. అందరినీ బెదిరించి తెప్పించుకొని రాపించుకోవాలి. మీకు టైం లేదు, మీకు టయానికి రారు, మీ ఇష్టానికి ఆడతారు. నేను సచివాలయంలో 12కి వస్తాను, 11కి వస్తాను, మీ ఇష్టాన్ని సార్ భాస్కర్ పంచాయత్ సెక్రటరీ భాస్కర్ ఉన్నారా? నేను వచ్చినాడేం చెప్పి నేను నాకే ఏం చెప్పి అన్ని చెప్పని సరైన సమయంలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందనేదా చూసుకోండి. వీళ్ళు తెప్పిస్తారు ఇక్కడ కూడా ఉండేంత కాదమ్మా, వీళ్ళు కావాలని తెప్పించుకుంటే కదా. ఒక నిమిషం అండి. క్లస్టర్స్ కి ఒకే చోట నాకు ఒకే పాయింట్ లో అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళతో మాట్లాడి అసలు లారీ డ్రైవర్స్ మాకు చాలా కష్టమైంది. పాయింట్ కూడా డైరెక్ట్ గా కొలమాసంపల్లి ఇవ్వండి అని కూడా అడుగుతాను. అది 2 RSKలు ఒకే క్లస్టర్ అవ్వడం వల్ల నాకు అడుగుతుంది. రెండవది ప్రతి రైతు సేవా కేంద్రంలోనూ బయోమెట్రిక్ ఇచ్చాము. ఎప్పుడు అంటే క్రాప్స్ ఉండేదాన్ని బట్టి యూరియా దిగుతూనే ఉంది సార్. పలమనేరు మండల్ వరకు ఎక్కడ RSKలో కానీ ప్రైవేట్ రిటైలర్స్లో కానీ రెగ్యులర్గా ప్రతి 1 వీక్లో ఒక షాప్లో ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. RSK లెవెల్లో వస్తే వీళ్ళకి లాస్ట్ సీజన్ రబీలో డిస్ట్రిబ్యూషన్ అయింది సార్. ఖరీఫ్లో పంటలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందన్న ఉద్దేశంతో రీసెంట్గా పెట్టాము. వచ్చింది సార్, యూరియా వచ్చింది 2 చోట్ల. ఇది అయిపోగానే ఇంకో లోటు కూడా వస్తుంది. వీళ్ళకి APIMSలో ఏదైతే క్రాప్స్ చేసుకున్నారో దాని ప్రకారం మనకి షార్ట్ ఫాల్ లేకుండా యూరియా అవైలబిలిటీ ఇస్తున్నాం సార్. అంటే వచ్చింది 3 డేస్ అయింది సార్. దానికి డిస్పాచ్ ఐడి నిన్న వచ్చింది. వెంటనే APIMS ద్వారా నిన్న నుంచి జరుగుతాం సీరియస్ అయితే సార్ రోడ్లో వచ్చినాను కాబట్టి సరిపోతే తెలుస్తుంది. మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే పబ్లిక్ మీరు కావాలని ప్రభుత్వం పైన రెచ్చగొడుతున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. మాకు యూరియా నెలకు ఒక లోటు మాకు పంపిస్తే లేకపోతే మాకు ముందు ఇచ్చిన ముందు యూరియా రాలేదు, ముందు నుండి యూరియా ఇప్పుడు ఇస్తున్నారు. లేదని ఎవరు చెప్పడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే రైతులకు ఈ క్రాప్ బుకింగ్ మీరు చేయలేదు, ఓటీపీలు రావడం లేదని 3 రోజులుగా డిలే చేస్తున్నారు. అది నేను అడుగుతా ఉండేది. దానికోసమే కదా కూర్చొని ఉండేది. లేదంటే నేను ఆఫీస్లో కూర్చోన్నాను కదమ్మా. ఇక్కడ రైతులు నా ఎదురుగా ఉన్నారు, మాట్లాడతావు రైతులతో. ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇలా బయోమెట్రిక్? ఓటీపీ లేకపోతే బయోమెట్రిక్ పని చేయలేదంటమ్మా. ఏం చేయాలా? మాట్లాడు మా వాళ్ళు మాట్లాడు. నువ్వు అడుగు, ఏం చెప్పు. చెప్పు మరి ఓటీపీ రాగా చెప్పేది కల్లాడు పల్మాసంపల్లి మా పైన ఉండేది. 1.3 ఎకరా. ఆధార్ నెంబర్ చెప్తే ఓటీపీ వస్తుందా? ఒకటే పట్టిన ముందు అయిపోతుంది. మీరు ఓపిక 2 నిమిషాలు ఒకే నిమిషం ఒక్కరని కాదు, తెచ్చే నేను లైన్లోనే ఉంటాను 5 నిమిషాలు. ఒక్కరని కాదు, ఒక్కరు కాదు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. 5691 నోట్ చేసుకున్నామా? 7695 9436 చెయ్యి. ఈడే ఉంటారు.
బయోమెట్రిక్ అనేది మన దగ్గర కూడా ఉంది సార్, మనకు కూడా ఇచ్చారు. కానీ అది సార్ తీసుకోండి, సర్వర్ ఇష్యూ అదైతే జరుగుతుంది. బయోమెట్రిక్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒకరికైతే ఆధార్ నెంబర్ ఇష్యూ ఉండే 100 మందికి ఆధార్ లేదు సార్, జరుగుతుంది. మరి మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. 1-2 కేసులు ఫోన్ నెంబర్లు అన్ని చెప్పి రెక్టిఫై చేయించండి. ఫోన్ నెంబర్ చేయించు కదా, అదే చేయకూడదు పని, చేయలేని పని కాదు కదా. బయోమెట్రిక్ కూడా లేదు. ఇప్పుడు మీరు తీసుకొని వస్తే బయోమెట్రిక్ ఇప్పుడు మీరు బయోమెట్రిక్ చేయొచ్చు సార్, కదా. ప్రతి ఆర్ఎస్కి ఇన్ఛార్జ్కి ఒక బయోమెట్రిక్ నిన్నంత దొంగలేదు అదే, అంత పిల్లోడు ఇప్పుడు ఒకటి చూస్తే 3 నెలలు చూడాలి. ఏం మీకు ఇబ్బంది పని చేయడానికి? ముసలోళ్ళ, కుంటోళ్ళ, గుడ్డోళ్ళ మీరు బాగుండారు కదా, ఏం ఇబ్బంది? ఇంతమంది రైతులు అవర్షన్ ఉందంటే మీరు ఎందుకు పని చేయట్లేదు అని మనిషి వస్తే వాళ్ళకి లెక్క కూడా లేదు. ఏం వచ్చి నేను కూడా పలకరించేది లేదు. అంత ధీమా వాళ్ళు. ఇంత వయసులో ఉండే పిల్లకాయలు మీరే పని చేయకపోతే ఎవరు పని చేస్తాడు?